మాది వెంకటగిరి అని గత 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడే ఉంటాము, మా ఫ్యామిలీ వాళ్ళము. సో ఈ శివాలయం ఏంటంటే కాశీ విశ్వనాథ దేవస్థానం. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇది నాకు తెలిసి నగిరి వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి నిత్యం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ఉన్న ప్రత్యేకత దీనికి ప్రతి ఏడు కాశీ విశ్వనాథ అనే ఉత్సవాలు జరుగుతుంటాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. నగరి వారి వాళ్ళ ఆదివారంలో జరుగుతూ ఉంటాయి. మా తాతల కాలం నుంచి దేవాలయం ఉంది. మేము ప్రతి ఏడు శివరాత్రి నుంచి ప్రతి శివరాత్రికి మళ్ళీ నార్మల్గా సోమవారాలు వచ్చి దర్శించుకుంటూనే ఉంటాం. మాకు పెళ్ళి కూడా 1 year అయింది, మాకు బాబు పుట్టాడు 1 yearలో. సో అంతా ఇక్కడ ఇది ఈ దేవాలయం ఉన్న మహిమ అందరికీ తెలిసింది. ఇక్కడ ప్రతి వెంకటగిరిలో అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఎవరైనా దర్శించుకున్నా సరే తప్పనిసరిగా స్వామివారి దర్శించుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటాయి. సో అది దీని చరిత్ర. మేము వెంకటగిరి ప్రజలమండి. ఇక్కడ మేము నివసించి 7 years అవుతా ఉంది. దీనికి చాలా పాత చరిత్ర ఉందన్నమాట. ఈ గుడి అంతా నిర్వహించేది ఈ వెంకటగిరి రాజు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ప్రతి సోమవారం పూజలు కూడా జరుగుతాయండి. సోమవారము, శివరాత్రి, మళ్ళీ ఇంకా ఏ పండుగలు ఉన్నా ఇక్కడ వచ్చి నేను దర్శించుకొని కాసేపు కూర్చొని ఇది టెంపుల్కి యాక్చువల్గా 300 years బ్యాక్గ్రౌండ్ ఉంది అనమాట. ఇది చాలా పురాతనమైన దేవాలయము, కాశీ విశ్వనాథ దేవాలయము. చాలా పవర్ఫుల్ కూడా నేను అనుకుంటాను. శివుడు ఎక్కడైనా పవర్ఫుల్లే, ఈ గుడి ఆ గుడి అని కాదు. శివుడు ఎక్కడున్నా పవర్ఫుల్లే. మనం మనశ్శాంతిగా పూజించినామంటే మన కోరికలన్నీ నెరవేరుతాయండి. నమ్మకం పెట్టాలా అంతే. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానము, తిరుపతి జిల్లా, వెంకటగిరి మండలం, వెంకటగిరి టౌన్. మన కైవల్య నదీ తీరంలో వెలసి ఉన్నటువంటి అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమాలు ప్రాతకాలాన్నే మొదలైనాయి. ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే స్వామి అమ్మవార్లకు పరివార దేవతలకు రుద్రాభిషేకాలు, అర్చనలు జరిగాయి. తదనంతరం పైన స్వామివారికి సర్వదర్శనము, అర్చనా కార్యక్రమాలు, తదితర భక్తజనాదులంతా కూడా స్వామివారి దర్శనార్థం వెంచేసి వస్తూ ఉన్నారు. సాయంత్రంగా రాత్రి లింగోద్భవ కాలంలో 11 గంటలకి స్వామివారికి లింగోద్భవ కాల రుద్రాభిషేకము, అర్చనలు ఇవంతా కూడా జరుగుతాయి. ఈ మహాశివరాత్రి పర్వదినాన విశేషంగా స్వామివారికి అర్చనా కార్యక్రమాలు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మహాశివరాత్రి, మాసంలో వచ్చే మాస శివరాత్రులు అంతా కలిస్తే మహాశివరాత్రి పర్వదినంగా ఉంటుంది. చతుర్దశి వేళ స్వామివారు అర్ధరాత్రి సమయమున లింగోద్భవ మూర్తిగా వెలసిన స్వామివారికి ఈ దినాన్నే మహాశివరాత్రిగా మనం పేర్కొంటూ ఉన్నాము. అలాగే వెంకటగిరి భక్తజనులంతా కూడా, పరివారంలో ఉండే భక్తజనాలంతా కూడా స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ స్వామివారి కరుణా కటాక్షాలు వీక్షణలంతా కూడా స్వామివారి దైవాలు అందరికీ కూడా ఉండాలని, అలాగే ఈ దేవాలయం అంతా కూడా మన వెంకటగిరి రాజావారి చేతుల మీదుగా ధూపదీప నైవేద్యాలు, అలాగే అంగరంగ వైభవముగా ఈ మహాశివరాత్రి పర్వదిన వేడుకలంతా కూడా రాజావారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులెల్లా కూడా స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహ పాత్రలు కాగలని మరీ కోరుతున్నాము. హరి ఓం స్వస్తి. ఈ దేవస్థానము 1760వ సంవత్సరమున జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి నాడు ప్రతిష్ఠించబడినది. అలాగే 1760వ సంవత్సరంలో స్వామివారి ఈ అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించబడినది. అలాగే ఈ విశేషమైన గుడికి మాఘమాసము మహాశివరాత్రి, కార్తీక మాసం మొత్తం కూడా స్వామివారికి విశేష ఆరాధనలు జరుగుతాయి. అలాగే విశేషంగా జ్యేష్ఠ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నుంచి బహుళ విదయ వరకు స్వామివారి నంది సేవ కావచ్చు,
అలాగే కళ్యాణోత్సవాలు ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి. అత్యంత వైభవమైన ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి పునీతులు కాగలని మరీ కోరుతున్నాము. హరి ఓం స్వస్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.